హాయ్ హలో ఎట్లున్నారు అందరూ? మేము శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంటే BAPS ఫంక్షన్ హాల్కి అయితే వచ్చాం. సుమారు 500 పైగానే ఉన్నారు. పిల్లలైతే అరుస్తూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు, పరిగెడుతున్నారు. పూజకు డిస్టర్బెన్స్ కాకూడదని మేమైతే పక్కనున్న ప్లే రూమ్కి అయితే వచ్చేసాం. మేమైతే ఏదో గేమ్ ఆడదామని పొజిషన్లో కూర్చున్నాం. మా బుడ్డదైతే ఆ పాప మీదనే కూర్చోవాలని చూస్తుంది. ఆ పాప ఎవరో కూడా మాకు తెలీదు. నువ్వు మిడిల్లో కూర్చోవే, మేము గేమ్ ఆడుకుందామని చూస్తా అంటే మళ్ళీ ఆ పాప మీదకి వెళ్ళాలని ట్రై చేస్తుంది. మా మోక్షిత్ని అయితే బాయ్స్లో వదిలేసినాం. వాడు అక్కడ ఆడుకుంటా ఉన్నాడు. ఇక్కడ చాలామంది పిల్లలు ఆంధ్ర తెలంగాణ పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళకైతే తెలుగు రాదు. తెలుగు రాని వాళ్ళతో మనకెందుకులే అని చెప్పి తెలుగు వచ్చిన 5 మందితో అయితే కూర్చున్నా నేను. ఫైనల్గా ఈ పిల్లకైతే అందరూ కెమెరాను చూపిస్తున్నాడు. కెమెరాలో హాయ్ చెప్పు అని చెప్పి మేమైతే పొజిషన్లో కూర్చోడానికి ఆ పాప డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంది. ఫైనల్గా మిడిల్లో అయితే కూర్చునింది. మా చిన్ని మంత్స్ గేమ్ ఆడదామని స్టార్ట్ చేసింది. ఫైనల్ మంత్ ఎవరు వస్తే వాళ్ళు అవుట్, పక్కనకి వెళ్ళాలని చెప్పింది. పొజిషన్ అయితే ఒకరి చేతిలో ఒకరి చెయ్యి ఉండాలి, ఒక చెయ్యి పైన ఉండాలి, ఇంకొకరి చెయ్యి కింద ఇంకొక చెయ్యి ఉండాలి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు ఆడాము ఇలాంటి గేమ్స్, మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాము. గేమ్ అయితే స్టార్ట్ అయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇంకా ఆ పిల్ల అయితే అవుట్. మా 4 మెంబర్స్తో గేమ్ మళ్ళీ రిపీట్ చేద్దాం అనుకుంటే ఎవరో ఒక ఆమె వచ్చి మా చిన్నీనైతే ఎవరో పిలుస్తున్నారని చెప్పి పంపించేసింది. ఇంకా పెద్దవాళ్ళందరూ పూజలో కూర్చుంటే నేను మాత్రం పిల్లలతో ఆడుకోవడం చాలా సరదాగా అనిపించింది. ఇంకా త్రిషి పాప అయితే తనతో చాలా హ్యాపీగా ఉంది. తను నచ్చింది అనుకుంటా. తన పేరు ఏం పేరు అని అడిగితే గగన అని చెప్పింది. ఇంకా పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న పాప అయితే ఆంటీ మనం ఒక గేమ్ ఆడదామా అని అడిగింది. సరే అని చెప్పి ఇలా ఆడదాము, సాంగ్ ఏదైనా పాడండి అని చెప్పి రిపీట్ చేసినాను. గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. దానికి ఏదో సాంగ్ అయితే పాడారు కానీ నాకైతే తెలీదు ఆ సాంగ్. వాళ్ళ సాంగ్స్ వాళ్ళు పిల్లలు గ్రేట్ అస్సలు. మేము చిన్నప్పుడు ఇంత ఇంగ్లీషు వచ్చేది కాదు, ఇంత అప్డేట్ అయ్యే వాళ్ళము కాదు. ఇంకొక సాంగ్ ఏదో పాడారు, మళ్ళీ అదే గేమే రిపీట్ చేశాము. నాకైతే ఈ పిల్లలతో ఆడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? మీరు పిల్లలతో ఆడుతుంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి షేర్ చేసి మన TSM ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.